భూలోకం మొదలైన 14 లోకాలలో కాశీ లాంటి క్షేత్రం లేదు. మరణించిన వారికి ముక్తిని ప్రసాదించే క్షేత్రం కాశీ. పుణ్యం, దానం, జపం, తపం వల్ల కాశీవాసం అందరికీ లభించదు. కేవలం పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటేనే ఆ క్షేత్రవాసం కలుగుతుంది. సంపదలు, శరీరం ఎప్పటికైనా నశించిపోయేవే. ఆయువు కూడా చంచలమైనది. పాశుపత యోగం కన్నా, ప్రయాగ తీర్థం కన్నా జీవులకి అనాయాసంగా ముక్తిని ఇచ్చే క్షేత్రం కాశీ. కాశీ క్షేత్రంలో ప్రాణాలు విడిచిన వాడికి మాత్రమే విదేహ విముక్తి కలుగుతుంది. ఇతర ప్రదేశాల్లో మరణిస్తే రాదు. ఈ కారణం వల్లనే కాశీ క్షేత్రం పవిత్రమైనది, విశ్వనాథుడికి ప్రియమైనది. కాశీ క్షేత్రంలో అగస్త్యుడు ఒక కుండాన్ని నిర్మించాడు. ఆ కుండం పేరే అగస్య కుండం. ఆ కుండంలో స్నానం చేసి దాని సమీపంలో జప తప దానాలు ఆచరించిన వారు కాశీవాస ఫలాన్ని పొందుతారు. కాశీ క్షేత్రంలో ఉండే దుర్గా భవాని సర్వ పురుషార్థాలని అనుగ్రహిస్తుంది. ఇక్కడ వెలసిన డుండి గణపతి అందరి కోరికలను తీరుస్తాడు. కాశీ విశ్వనాథుడు మరణించిన జీవుల చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి ముక్తిని ప్రసాదిస్తాడు. కాశీ క్షేత్రంలో ధర్మం 4 పాదాలతోటి వర్ధిల్లుతుంది. కాశీ విశ్వేశ్వరుడు ధర్మార్థ కామ మోక్ష స్వరూపుడు. కాశీ గొప్పతనాన్ని తెలుసుకున్న జ్ఞానులకే కాదు, కాశీలో నివసించే పశు పక్ష్యాదులకు కూడా పునర్జన్మ ఉండదు. కాశీ క్షేత్రానికి వెళ్ళిన అక్కడి కాలభైరవుడు అనుమతి లేనిదే విశ్వనాథుడి అనుగ్రహం కలగకపోతే నివసించలేము. కాబట్టి కాశీకి వెళ్ళినవారు, వెళ్ళబోయేవారు ముందుగా క్షేత్ర పాలకుడైన కాలభైరవుణ్ణి, క్షేత్రాది దైవమైన విశ్వనాథుడిని శరణు వేడి ప్రసన్నం చేసుకోవాలి. కాశీ క్షేత్రాన్ని చేరి ఉత్తరవాహిని గంగలో స్నానం చేసి విశ్వనాథుణ్ణి, విశాలాక్షిని, అన్నపూర్ణని దర్శించిన వారి పుణ్యం అనంతం. కాశీ క్షేత్రం ఇంత గొప్పది కాబట్టే దేవతలంతా నకాశీ సదృశే త్రిలోకే అని సంభావిస్తారు. కాశీ కాశీ అని ఎప్పుడు మనసులో జపిస్తుంటే లోకంలో ఎక్కడ ఉన్నా కాశీవాసం చేసినట్లే అవుతుంది. తద్వారా ముక్తి లభిస్తుంది. కాశీ అని జపించేవారికి భయం అన్నదే ఉండదు. కాశీ అనే 2 బీజాక్షరాలని హృదయంలో స్థిరంగా నిలుపుకున్న వారికి కర్మ బీజాలు నశించిపోతాయి.